నేను వాణ్ణి వదిలిపెట్టను. నా తమ్ముడు బాడీని తగలపెట్టేలోపు నేను వాణ్ణి పడుకోబెట్టి తగలపెడతాను. మోహన్, టైం అయింది. ఒక నిమిషం ఆగండి. ఈ బాడీకి అంత్యక్రియలు చేయకూడదు. పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి, తర్వాత పోస్ట్ మార్టంకి పంపాలి. ఎవరు ఎక్కడికి తీసుకెళ్ళడం కుదరదు. చూడు బాబు, యోగేష్ని మర్డర్ చేశారని మాకు సందేహంగా ఉంది. 2 నెలల క్రితం మీ అన్నయ్య కిషోర్ చనిపోయాడు. అతను ఎవరో షూట్ చేసి చంపేశారు. ఇప్పుడు ఇతను ఎంక్వైరీ చేయాలి కదా. వీడికి హార్ట్ అటాక్ వచ్చింది. అయితే డాక్టర్ సర్టిఫికెట్ ఉండాలి కదా. అది కూడా దొరుకుతుంది. కానీ ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు. కానీ చూడండి, మీరు పోలీసులకు కోఆపరేట్ చేయకపోతే తర్వాత బలవంతంగా. తన చేయి వదిలే. నువ్వు ఏ చేత్తో ఆపావో ఆ చేతులతోనే నేను విసిరేసిన డబ్బుల్ని నువ్వు తీసుకెళ్ళావు. నేను చెప్పేది మాత్రం నువ్వు చేస్తే చాలు. కానీ మేడం, పోస్ట్ మార్టంకి బాడీని పంపించి తీరాలి. నా కొడుకు అంతిమ సంస్కారాన్ని నువ్వు ఆపాలనుకుంటున్నావా? నిన్ను ఇక్కడే కాల్చి పారేస్తాను. ఎఫ్ఐఆర్ని ఫైల్ చేయడానికి రేపు నేను పోలీస్ స్టేషన్కి వస్తాను. ఏది ఎలా రాయాలో రేపు వచ్చి నేను నీకు చెప్తాను. నువ్వు అది మాత్రం రాస్తే చాలు. పదండి. ఇంకా 25 చేయాలి, త్వరగా. అత్తా, నాకు చాలా టైర్డ్గా ఉంది. అవన్నీ కుదరదు రాని, మనసుని దృఢపరచుకో. ఒక విషయం గుర్తుంచుకో, రా ఎప్పుడు చావదు. మన లక్ష్యాన్ని పొందాలంటే మనకు మనమే స్ట్రాంగ్గా ఉండాలి. అమ్మ చెప్పేది నిజమే. తుపాకీని విసరడం ఈజీయే, కానీ కరెక్ట్గా షూట్ చేయడంలో దానికి తెలివి కావాలి. కానీ అది మనిద్దరి దగ్గర ఉంది. ఆ ఆర్తి దేనికి ప్రయోజనం లేదు. సరేరా, నీకు ఫైట్ నేర్పిస్తాను, రా. ఎందుకు ఏడిపిస్తున్నానన్నా? నిన్నే కొట్టేస్తాను. ఆర్తి అక్క, వీడు నన్ను ఏడిపిస్తున్నాడు. గొడవ పడ్డం వల్ల మీరు దేన్ని సాధించలేరు. మహాత్మా గాంధీ గారు ఏమన్నారు? కన్నుకు బదులుగా కన్ను అడిగారంటే ప్రపంచంలో గుడ్డి వాళ్లే ఉంటారు. ఇలా గొడవ పడ్డవంతా చాలా తప్పు. ఇంకా రేపు ఒకరినొకరు మీరు సహాయపడాల్సి ఉంటుంది. కానీ మీరు క్షమించారనుకోండి, వాడి మనసు చాలా గొప్పది. ఇప్పుడు మీ ఇద్దరిలో ఎవరు క్షమిస్తారు? ఇద్దరు షేక్ హ్యాండ్ చేసుకోండి, కౌగులించుకోండి. గుడ్ బాయ్స్. సరే, వెళ్ళి ఆడుకోండి. ఎక్కడికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళలేదా? సరేరా, ఎక్సర్సైజ్ చేయి. ప్రాణాలతో ఉండడానికి చాలా ముఖ్యం. ప్రాణాలతో ఉండడానికి చదువే చాలా ముఖ్యం. చదువే మనకి క్షమాపణ నేర్పిస్తోంది, కొట్టిపడేయడం కాదు. ఏ చేత్తో నేను పెన్నుని పట్టుకున్నానో ఆ చేత్తో నేను తుపాకీని ముట్టుకోను. అది నాకు నేనే చేసుకునే ప్రమాణం. ఎప్పుడూ నేనసలు మీలాగా అవ్వను. నాకులా అంటే ఏంటి అర్థం? మేమైనా రాక్షసులమా? ఎందుకు తను కొడుతున్నావు? అర్థమయ్యేలా నేను చెప్తాను. ఈ మధ్య నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు. నాతో రా, పద. నువ్వు ఎలా ఉన్నావు రేఖ? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చావో చెప్పు. నిన్ను చాలా రోజులుగా చూడలేదు, అందుకని చూద్దామని వచ్చా. ఇప్పుడు నీకేం కావాలో అది మాత్రం చెప్పు. ఒక 200 ఉంటే ఇస్తావా? మందు కొడతానికి సరిపోతుంది. నువ్వు ఇచ్చావంటే నా నోరు మూసుకొని నేను ఉండిపోతాను. ఇందులో 300 ఉంది, కానీ ఇంకొకసారి ఇటువైపే రాకూడదు, సరేనా? వెళ్ళు, వెళ్ళు, ఇక్కడి నుంచే వెళ్ళు. అదేలాగా? పిల్లలు ఎలా ఉన్నారో నేను అడగటానికి వస్తానుగా. సరే, వెళ్ళొస్తాను.
నేను డబ్బులు ఇచ్చేస్తానండి. కూతురు చనిపోయినప్పటి నుంచి మా పరిస్థితి దారుణంగా ఉంది. ఏ 6 నెలల నుంచి నీ నాటకాలు చూస్తూనే ఉన్నాను. నీ కథలు వినడానికి ఇక్కడికి రాలేదు. తీ డబ్బులు తీ. లేవండి, నా దగ్గర డబ్బులు లేవండి. నీ దగ్గర డబ్బులు లేవా? నీ దగ్గర ఒక డబ్బులు నిమిషం. లేవారా? మేము డబ్బులు ఇచ్చేస్తాం. ఇది టోకెన్కి సరిపోతుంది, కానీ ఇన్స్టాల్మెంట్ టైంకి ఇవ్వాలి. ఇప్పటి వరకు మీ అబ్బాయే కదా చనిపోయాడు. రేపు నీ పెళ్ళం చనిపోతుంది. రా వెళ్దాం. ఊరుకో. భయపడ్డావు కదా? సరే సరే సారీ సారీ. ఇలా చూడు, నా దగ్గర ఒక సూపర్ ప్లాన్ ఉంది. నాన్న పని విషయంగా బయట ఊరికి వెళ్ళారు. నువ్వు ఓకే అంటే మా ఇల్లుని స్వర్గంగా మార్చేస్తానేమంటావు? ఏమంటున్నా? అంటే మా ఇంట్లో ఎవరు లేరు. ఆర్తి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? మావయ్య మీరా? ఆర్తి, ఆ నోట్స్ తర్వాత తీసుకుంటాను. ఓకే బాయ్. వీడెవడు? అది నా కాలేజ్ ఫ్రెండే. ఇలా చూడు ఆర్తి, ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉండు, తర్వాత నువ్వే బాధపడతావు. నేను ఈ ప్రపంచాన్ని చూశాను కాబట్టి నీకు చెప్తున్నాను. సరిపదా, నేను ఇంట్లో డ్రాప్ చేస్తాను. లేదు మావయ్య, నేనే వెళ్తాను. నేను మీ ఇంటికే వెళ్తున్నాను. రా, దింపేస్తాను, పద. అరే మీరా? లోపలికి రండి. అమ్మా, సదానందాని వచ్చాడు. అరే సదానంద్ అన్నయ్య, మీరిక్కడ? మేమే మీ దగ్గరికి రావాలనుకున్నాం. లక్ష్మిని ఎక్కువసేపు బయట పెట్టలేం కదా, అందుకే నేనే ఇద్దాను వచ్చాను. ఆర్తి, నువ్వు సదానంద్ అన్నయ్యతో ఎలా వచ్చావు? నేను వచ్చే దారిలో కలిశాను. రామా డ్రాప్ చేస్తానని చెప్పాను. పాపం ఒక్కతే వస్తుంది. ఒకతివే కదా. రమేష్ ఎంత డబ్బు ఇచ్చాడు? రమేష్ ఏమీ ఇవ్వలేదు. నేను ఆవిడ తాళిని తీసుకుని వచ్చేశాను. నీ కూతుళ్ళు పులి. వేటకు వెళ్ళారంటే ఎర్రని పట్టుకునే వస్తున్నారు. వీళ్ళు మా కూతుర్లు కదా. ఈ పని నువ్వు బాగా చేసావు రేఖ. ఆర్తిని చదవడానికి పంపించావు. అరే, భవిష్యత్తులో అంతా చూసుకోవాల్సింది తానే కదా. సరే అయితే నేను బయలుదేరుతాను. ఓ, వెళ్ళొస్తాను. యోగేష్ కిషోర్ తమ్ముడు చనిపోవడం మా అందరికి బాధగానే ఉంది. దానికోసం నువ్వు మార్కెట్కి వెళ్ళి గొడవ చేయాల్సిన అవసరం లేదు. అలాగా? నేనేమో నీకు ఇష్టం లేదనుకున్నాను. కిషోర్ చంపిన వాడు దొరకకూడదనుకున్నావు కదా. నువ్వేం చెప్పదలుచుకున్నావు? నేనేమంటున్నానో ఇంకా నీకు అర్థం కాలేదా? ఇలా చూడు, ఎక్కువ మాట్లాడకు. చాలు, ఆపు. అమ్మా, ఆపు. మనిషి మనిషికి ఇలా చెప్పుకుంటూ ఉంటే ఏ అర్థమో లేదు. ఒకటి బాగా ఆలోచించుకోండి, ఎలక్షన్ టైంలో మనం ఏమీ చేయకూడదు. మామా, నువ్వొక కుక్క. ఈ ఇంటి కుక్కవి. నేను చెప్పినప్పుడు మురుగుతే చాలు, లేదంటే వెళ్ళిపో. వెళ్ళు. లోకేష్, ఏంటమ్మా? నువ్వు చేసేది ఏది మంచిది కాదు. చాలు, ఆపు. ఇలా చూడు యోగేష్, నీ వల్ల నేను ఈ ఎలక్షన్ ఓడిపోదలుచుకోలేదు. ఎవరు చెప్పారు? ఎలక్షన్లో నిలబడుతున్నావని నీకెవరు చెప్పారు? ఆ అమ్మాయి ఇక్కడ పంచాయతీ నాయకురాలు. తావు డిసైడ్ చేయాలి ఎవరు పోటీ చేయాలి, నువ్వా నేనా అని. చేయి కిందకి దించో. ఇదిగో, దీన్ని తీసుకో. ఈ డబ్బు నేను తీసుకోలేను. అరే ఆర్తి, తీసుకో. నీకు డబ్బులు అవసరం చాలా ఉందో నాకు తెలుసు. రేపు నీకు డబ్బులు రాగానే నాకు తిరిగిచ్చేసాయి. కానీ ఇంత డబ్బు నీకెక్కడిది? ఎక్కడైనా దొంగలించావా? అరే లేదు బంగారం, నేనేం దొంగతనం చేయలేదు.
ఒక్క విషయం గుర్తుంచుకో, నీకు కావాల్సి వస్తే నేను దొంగతనం కూడా చేయడానికి సిద్ధం, అర్థమైందా? ఎవరినైనా హత్య చేస్తాను కూడా, అర్థమైందా? ఎందుకంటే నువ్వు నా డార్లింగ్ కాబట్టి. ఒక స్మైల్ చేయి. అరే, స్టవ్ మీద పప్పు పెట్టి మర్చిపోయాను. హే, ఒక్క నిమిషం ఆగు. ఏమైంది? ఆర్తి, 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 కళ్ళతో ఆర్తి, ఆర్తి. అంతా ఓకేనా డాక్టర్? చూడండి, భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఉన్నట్టుండి యాంగ్జైటీ ఎక్కువై పానిక్ అటాక్ అయింది. నాన్న, నేను కొంచెం డబ్బులు దొంగిలించుకొని వచ్చి ఈ అమ్మాయి కోసం నువ్వు ఖర్చు పెడుతున్నావరా? హఠాత్తుగా ఈ పిల్లకి ఏమైనా అయిపోతే వాళ్ళ అమ్మ మామయ్య కూడా నిన్ను జైల్లో తీసి పడేస్తారు. నీకేమైందే? ఏం లేదు, రక్తాన్ని చూసి కాస్త భయపడింది అంతే. ఇలా చూడు రేఖ, మీ అమ్మాయికి బాగా చెప్పు, ఇటువంటివన్నీ వద్దు, నా కొడుకుతో తిరగొద్దని చెప్పు. ముందు నీ కొడుకు చెప్పుకో, వాడికే ఎక్కువ పిచ్చి పట్టింది. ఇంకొకసారి నా చెల్లెలతో నిన్ను చూశాను, నేనే నిన్ను చంపేస్తానురా. తనని తిట్టి ఏం ప్రయోజనం? మన అమ్మాయి మీద కూడా తప్పుంది కదా. నువ్వు పేరుకే రాణి, నీ విషయంలో అన్నీ తనే డిసైడ్ చేస్తుంది, అర్థమైందా? అలాంటిదేం లేదు బాబీ, నన్ను చాలా బాగా చూసుకుంటారు, వాళ్ళని వదిలి రాలేను. ఎందుకు చూసుకున్నారంటే వాళ్ళ వల్లే మీ అమ్మ నాన్న చనిపోయారు. దాన్ని ఏమంటారు? ప్రాయశ్చిత్తం అంటారు. అందుకే నిన్ను చూసుకున్నారు. వాళ్ళు అనుకున్న లక్ష్యం నెరవేరిందంటే నిన్ను డస్ట్బిన్లకు విసిరేస్తారు. అయితే నన్నేం చేయమంటావు? ఇవన్నీ వదిలేయి, నాతో పాటు వచ్చేయి, నేను నిన్ను బాగా చూసుకుంటాను. అరే, నువ్వెందుకని ఇక్కడికి వచ్చావు? నేనే నీ దగ్గరకు వచ్చి కలుస్తానని చెప్పాను కదా. ఇక్కడి నుంచి బయలుదేరను. పోలీసులు నన్ను చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఈ చోటుని కనిపెడితే ఇద్దరం దొరికిపోతాం. ఇంకా నుంచోనుండక వెళ్ళి తొందరగా. సార్, ఆ రైల్వే టికెట్ ద్వారా ఆ అమ్మాయి ఆధార్ కార్డు దొరికింది సార్. ఆ ఆధార్ కార్డు ద్వారా తన అడ్రస్ కూడా దొరికింది. సాయినగర్, కారేగావ్, పూణే. ఇదంతా ఎలా జరిగిందో తెలియలేదు మేడం. దయచేసి కంట్రోల్గా ఉండండి. నేను ఎలా కంట్రోల్ చేసుకోను? అది నా కూతురు మేడం. మాకు మీ ఆర్తి బాడీ నిమ్మివాడి గ్రామం దగ్గరలో దొరికింది. నిమ్మివాడినా? ఆ నిమ్మివాడి పేరు వినగానే మీరు ఎందుకంత షాక్ అయ్యారు? నిమ్మివాడి నా గ్రామం సార్. 10 సంవత్సరాల ముందు అక్కడి నుంచి మేము ఇక్కడికి పారిపోయి వచ్చాం. ఒకవేళ ఇదంతా వాళ్ళే చేసి ఉంటారు. వాళ్ళంటే ఎవరు? సార్, అది 10 సంవత్సరాల ముందు నా భర్త మన్మోహన్ నేమ్కాలో ప్రెసిడెంట్గా ఉండేవాళ్ళు. ఇలా చూడమ్మా, మనవాడు ఈ ఊరి సర్పంచ్ అయిపోయాడు. ఇప్పుడైనా నవ్వమ్మా. 2 రోజుల నుంచి నీ మొహంలో సంతోషమే లేదు. అరే ఆనంద్, ఈ విజయం నాది కాదురా, నీ అక్కది, అలాగే నీది. ఇది మీ పెద్ద మనసు బావా. ఇప్పుడు మీరు గెలిచేశారు కదా. రేపు ఉదయాన్నే మేము పూణేకి బయలుదేరుతున్నాం. అక్కడ పనిలో జాయిన్ అవ్వాలి కదా. ఇలా చూడు, ఎవరూ ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆనంద్ నా తోడుగానే ఉంటాడు, నా పనులన్నీ చేస్తాడు. వాడికి పూనాలో ఎంత జీతం వస్తుందో దానికి డబల్గా నేనే ఇచ్చేస్తానుగా. అన్నా, రావణుడు మొదటిసారి లంక నుంచి బయటకు వస్తున్నాడు. అలాంటప్పుడు కోపం వస్తుందిగా. మనోహర్ బాబు, శుభాకాంక్షలు. ఈ గ్రామం మొత్తానికి నాకు వ్యతిరేకంగా ఎలక్షన్లు నిలిచే అధికారం ఎవ్వరికీ లేదు. మీరు ఎలక్షన్లో పాల్గొన్నారు,
గెలిచారు కూడా. అందుకే శుభాకాంక్షలు. వచ్చిన పని అయింది కదా, ఇక వెళ్ళండి. ఇక్కడ ఎలాంటి గొడవకి కారణం లేదు. రే ఆనంద్, ఇది మా గ్రామం. మేము ఎక్కడికైనా వెళ్తాం, వస్తాం. మేము ఏమైనా చేస్తాం. మీ నాన్న కూడా ఏం పీకలేడు ఇక్కడ. తండ్రా, ఏంట్రా మా నాన్న పేరే తీస్తున్నావు? ఏమైంది నీకు? మీ ఆర్తిని చివరిసారిగా ఎప్పుడు చూశారు? 10 రోజుల ముందు. ఏంటి 10 రోజులు? తనెక్కడుంది? తన బాయ్ ఫ్రెండ్తో ఎక్కడికో పారిపోయింది. మరి మీరు రిపోర్ట్ ఇవ్వలేదా? తనే ఇష్టపడి పారిపోయిందంటే మళ్ళీ ఎందుకు రిపోర్ట్ చేయాలి? ఎవరా బాయ్ ఫ్రెండ్? ప్రదీక్. వాడు పారిపోయాడా? లేదు సో, తన ఇంట్లోనే ఉన్నాడు. సరే, ఒక విషయం చెప్పండి, మీరేం పని చేస్తుంటారు? సార్, మే లోన్ రికవరీ ఏజెంట్గా అంటే ఉన్నాం. అర్థం జనాన్ని భయపెట్టి డబ్బులు లాక్కోవడం, అంతేనా? ఒకవేళ మీకున్న కస్టమర్స్లో ఎవరైనా మీ మీద పగతో తనని చంపుండొచ్చు కదా? సార్, నేను ఇంట్లోనే ఉంటున్నాను సార్. నేను ఎక్కడికి సార్ పారిపోతాను? నేను గత 15 రోజులుగా ఆర్తితో అసలు మాట్లాడింది కూడా లేదు సార్. ఎందుకని? సార్, మా మధ్య అఫేర్ ఉన్న విషయం ఇంట్లో తెలిసిపోయింది. తన నుంచి ఫోన్ని కూడా లాక్కున్నారు సార్. నాన్న కూడా నా ఫోన్ని లాక్కున్నారు. ఆ ఆర్తి దగ్గర ముంబై టికెట్ దొరికింది. దాని గురించి ఏమైనా తెలుసా నీకు? అవును సార్, తను నాకు ఆ విషయం గురించి చెప్పింది. జీవితంలో అనుకున్నది సాధించాలి. నేను హైయర్ స్టడీస్ చెయ్యాలి. సరే, మరి మీ అమ్మ ఒప్పుకున్నారా? లేదు, కానీ నేను ముంబైకి వెళ్ళి మంచి పేరు తెచ్చుకుంటాను, డబ్బు సంపాదిస్తాను. ఆ తర్వాత వాళ్ళని కన్విన్స్ చేస్తాను. చూడు, నా చదువు కూడా అయిపోయింది అనుకో, అప్పుడు నేను కూడా అక్కడికి వస్తాను. అక్కడ ఏమైనా జాబ్ చేసి అప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటాను. అరే, ఏమైంది నీకు? నువ్వెందుకు అదోలా ఉన్నావు? కలలు కనాలంటేనే భయంగా ఉంది. ఎవరి కళ్ళు పడకూడదని భయంగా ఉంది. అరే, ఎవరి దృష్టి తగులుతుంది? ఆ అమ్మ ఇంకా చారునే. వాళ్ళకు ఒకవేళ విషయం తెలిస్తే నేను ముంబైకి వెళ్తున్నట్టు తెలిసినా అప్పుడు వాళ్ళిద్దరూ నన్ను చంపేస్తారు. సార్, వాళ్ళే నా ఆర్తిని చంపుండాలి సార్. ఇప్పుడు ఏడ్చి ఏం ప్రయోజనం రా? నీకు నేను ఇంతకుముందే చెప్పాను కదా, దాంతో సంబంధం ఉంచుకోవద్దని. వాళ్ళతో మీకేంటి ప్రాబ్లం? ఏం చెప్పమంటారు సార్? అమ్మ కూతురు ఇద్దరు రౌడీలే. వాళ్ళు లోకల్ డాన్ సదానంద్ కోసమే పనిచేస్తున్నారు. వసూలు అనే పేరు మీద వాడు రౌడీజం ఎక్కువ చేస్తున్నాడు సార్. వాడు డబ్బు కోసం వాళ్ళ అమ్మా నాన్న కూడా చంపేస్తాడు. సార్, ఎవరు మీరు? సునీల్ ఖేల్కర్, పూణే పోలీస్. మీకంతా ఒకసారి చెప్తే అర్థమవుదా? యోగేష్కి హార్ట్ అటాక్ వచ్చింది. వాడిని ఎవరో మర్డర్ చేయలేదు. మర్డర్? మావయ్య, వాళ్ళు వేరే కేసు కోసం వచ్చినట్టున్నారు. మామయ్య, మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించి మాట్లాడు. ముందు ఇక్కడి నుంచి బయలుదేరు. వెళ్ళు. మీ ఏరియాలో ఒక అమ్మాయి శవం దొరికింది. అయితే ఆ విషయం గురించి మాట్లాడడానికి మీరు వచ్చా. పోలీసే కదా, వెళ్ళి కనిపెట్టండి. ఏంటి పొగరగా మాట్లాడుతున్నావు? అడిగిన దానికి జవాబు చెప్పు. మనోసోను కూతుర్ని మర్డర్ చేశారు. దానికి ముందు మనోహర్ ప్రతికి చెందిన ఆనందని చంపేశారు. నీ మీద నేరారోపణ ఉంది. నేరమా? ఇంకా నిరూపించలేదు కదా, చూసిన సాక్ష్యం లేదు కదా. మీరెవరు? ఆశా శివారి. నేను ఈ గ్రామానికి పంచాయతీ నాయకురాలు. సునీల్ ఖేల్కర్, పూణే పోలీస్. ఇదిగో ఇతని మావయ్యే ఇప్పుడు చెప్పాడు మీ అబ్బాయి యోగేష్ని ఎవరో మర్డర్ చేశారని. యోగేష్ని ఎవరు మర్డర్ చేయలేదు, తనకి హార్ట్ అటాక్ వచ్చింది. మోహన్, డాక్టర్ సర్టిఫికేట్ చూపించు. ఆ ఓంకేర్కి మతిస్థిమితం లేదు. రేపు తను ఈ మర్డర్ మీరు చేశారని కూడా చెప్తాడు. నమస్కారం. సార్, ఆ ఆడదాని మొక్క మీద అసలు కొంచెం కూడా భయం లేదు సార్. పవర్ సంగ్రామ్, పవర్. ఇది పవర్ కోసం ఆడే చదరంగం. గత 20 ఏళ్లుగా గెలుస్తూ వస్తోందిగా, అందుకే ఆ పొగరతో మాట్లాడుతోంది. సార్, గత 20 సంవత్సరాలుగా మనోహరే గెలుస్తున్నాడు. ఈ ఆశాకి మనోహర్ చనిపోయిన తర్వాతే పదవి దొరికింది. తనకి 3 పిల్లలు. అందులో కిషోర్ని ఎవరో మర్డర్ చేశారు. ఇంకా ఆఖరి కొడుకు యోగేష్కి హార్ట్ అటాక్ వచ్చింది.
హార్ట్ అటాక్ కాదు, అది కూడా మర్డరే. సంగ్రామ్ అక్కడ మావయ్య అక్కడ ఉన్నాడు కదా, వాడు కొంచెం వీక్. ముందు అతన్ని ట్రాక్ చేయి, విషయం అంతా బయటపడుతుంది. రైట్ సార్. సార్, ఇది ఆర్టీపీఎం రిపోర్ట్. రేపే జరిగింది సార్. సుత్తితో కొట్టి చంపారు. తన టైమ్ ఆఫ్ డెత్ రాత్రి 1 గంట నుంచి 2 లోపల జరిగింది. సార్, ఇది ఆర్తి రేఖ సిడిఐ రిపోర్ట్. గత 15 రోజులుగా రేఖ ఫోన్ స్విచ్ ఆఫ్ సార్. అంటే ప్రతీక్ష చెప్పింది కరెక్టే. గత 15 రోజులుగా ఆర్తి కేవలం ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తోనే మాట్లాడింది. కానీ సార్, ఈ రేఖకి అస్తమాను ఒక అన్నోన్ నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. తన పేరు పాండురంగ. అయితే సార్, రేఖ మనతో ఏం చెప్పిందంటే తనకి తన గ్రామంతో ఎలాంటి కనెక్షన్ లేదు అని. అలాంటప్పుడు వీరితో ఎలా మాట్లాడింది? పాండురంగ కూడా ఆ గ్రామానికి చెందినవాడే. ఇందులో ఏదో ఒకటి తేడా కొడుతుంది సార్. ముందు ఆ కిషోర్, తర్వాత యోగేష్, ఇంకా ఆర్తి. బహుశా పాండురంగ సహాయంతో వీళ్ళందరినీ చంపేశారంటారా? ఎందుకంటే ఆ పాండురంగ లొకేషన్ ఎప్పుడూ రేఖ ఇంటి పక్కనే ఉంటుంది సార్. అంటే ఈ ఆర్తి తప్పించుకొని పరిగెత్తడానికి ట్రై చేసింది. అప్పుడు రేఖ తనని చంపేసి ఉండాలి. తర్వాత గ్రామానికి తీసుకెళ్లి డంప్ చేసి ఉంటుంది. ఎందుకంటే ఆ సందేహం ఆశ మీదకు వెళుతుందిగా. రేఖ పగ తీర్చుకునే ఉద్దేశం కూడా పూర్తవుతుంది. నువ్వు పని చేయి సంగ్రామ్, ఆ ఆశ ఇంకా రేఖ వాళ్ళ ఇళ్లల్లో 2 సివిల్ వాళ్ళని పెట్టండి. తర్వాత ఆ సదానంద్ ఇంకా ఆశీష్ వాళ్ళ మధ్య కరెక్షన్ చెక్ చేయండి. సార్, సదానంద్ క్యారెక్టర్ చాలా దారుణం. ఎందుకంటే ఒకసారి తనని బుధహారిపేటలో చూసాము. అంటే ఆశా ఫ్యామిలీ మనతో అబద్ధం చెప్తోందా? వాళ్ళిద్దరిని క్లోజ్ గా వాచ్ చేయి. రైట్ సార్. ఏంటి మావయ్య, మీరు తాగండి, టీ తాగండి. అన్నట్టు మావయ్య, నిజం చెప్పేయండి ఏమన్నా సరే. నాకు ఏమీ తెలీదండి. ఇలా చూడు, నేను ఒక విషయం చెప్తాను, తప్పుగా అనుకోవద్దు. ఇంటి యజమాని తన కుక్కను ఎందుకు బయట కట్టి ఉంచుతాడంటే ఇంటిని చండాలం చేస్తుందని. ఆ కుక్క ఇంటి బయట కాపలాగా ఉంటుంది, భయం దానికి. ఒకవేళ ఇంటిని చండాలం చేసిందంటే ఆ ఇంటి యజమాని ఆ కుక్కని కొట్టి చంపేస్తాడు. ఆ కుక్కకి దాని విలువేంటో తెలుసు, అందుకే ఇంటి బయటే ఉంటుంది. అర్థమైందనుకుంటాను. అర్థమైంది సార్. యోగేష్ని మర్డర్ చేశారు. అదే, ఎవరు చేశారు? ఎవరిపైనైనా డౌట్ ఉందా? సందేహమే లేదు, ఖచ్చితంగా చెప్తున్నాను సార్. ఆ పదవి కోసమే ఎన్నో ప్రాణాలు పోయినాయి సార్. ఇప్పుడు ఆశా ఇంట్లో కూడా నిప్పు వెలుగుతుంది. నెక్స్ట్ పంచాయతీ నాయకుడు ఎవరని చెప్పి. అందుకనే వీళ్ళు ప్రతి ఒక్కరిని చంపుకుంటూ వెళుతున్నారు. మోహన? ఆశా అక్క కూడా అయి ఉండొచ్చు కదా. తను తన పదవిని ఎవరికి ఏడిచిపెట్టదు. అన్నట్టు ఈ పాండురంగ ఎవరు? పాండు ఆ చెత్తనా కొడుక. వాడికి ఇక్కడ పనేంటి సార్? సార్ అడిగిన ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పు. పాండురంగ ఎవడు, ఎక్కడుంటాడు? వాడు సాయంకాలం ఎక్కడో బారులో తాగుతూ ఉంటాడు సార్. సార్, నేను ఆశీష్ కాల్ రికార్డ్స్ని చెక్ చేశాను. తను నార్మల్గానే ఫోన్లో మాట్లాడాడు. ఆర్తి కనిపించకపోయే ముందు. ఆశీష్? అవును సార్. అతను తనేదో పెద్ద నిజాయితీ గల పోలీసులని చెప్పుకుంటూ ఉంటాడు. ఆ రౌడీ గారితో ఇతనికేంటి సంబంధం? సార్, ఎలాగైనా తన బిడ్డను కాపాడుకోవడానికి చేసుంటాడు. ఒకవేళ ఆర్తి చనిపోయి ఉంటే ఆ అబ్బాయిని తప్పించడానికే చేసుంటాడు. సమాజంలో తన మర్యాదను కాపాడడానికి. అవును సార్, నేనే వాడికి కాల్ చేశాను. నేను సదానంద దగ్గర హెల్ప్ చేయమని చెప్పాను. నేను అతనితో ఏం చెప్పానంటే రేఖాకి అర్థమయ్యేటట్టు చెప్పన్నాను. ప్రతీక్ దగ్గర నుంచి ఆరతిని దూరంగా ఉంచమని చెప్పాను. ఆశీష్, నువ్వు కూడా పోలీసువే. నీకు తెలుసు కదా, ఎన్ని అబద్ధాలు చెప్తే అన్ని కేసులు తిరిగి నీ వైపే వస్తాయని. లేదు సార్, అందుకే నేను నిజం చెప్తున్నాను. అతను నా దగ్గరికి వచ్చి రేఖకి పని ఇవ్వదని చెప్పాడు. తనకి తినడానికి దారి లేకపోతే ఇక తను పల్లెటూరుకే వెళ్ళిపోతుందని చెప్పాడు. ఆర్తిక్ ఇంకా ప్రతీక్కి ఒక అఫైర్ నడుస్తుంది సార్. ఆర్తిక్ని ప్రతీక్ని దూరంగా పెట్టమని. నుదుటికి ఏమైంది? అదేంటంటే అదే సార్, తలుపుకి కొట్టుకుంది సార్. తర్వాత చెప్పు. లోన్ రికవరీ పని చేస్తావు కదా నువ్వు? అవును సార్. రౌడీలు పెట్టావు కదా అందుకోసం. మరి వాళ్ళని తీసేసి రేఖను ఎందుకు పెట్టావు? సార్, అదేంటంటే రేఖ వాళ్ళ ఆయన మందా ఉన్నాడు కదా, వాడి తమ్ముడు ఆనంద్ నా పనులని వాడే చూసుకుంటున్నాడు. తర్వాత రేఖ నన్ను వెతుకుంటూ వచ్చింది, నా హెల్ప్ అడిగింది. నీ వల్ల అయితే ఈ పని చేయమని చెప్పాను సార్. నేను సిటీ వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు. లేదు, ఎక్కడికి వెళ్ళను సార్.
వీడు అబద్ధం చెప్తున్నాడు. తల మీద గాయానికి కారణం డోర్ని కొట్టుకొని కాదు, అది వేరే. వీడిని క్లోజ్గా వాచ్ చేయండి. అన్నా ఈలే అన్నా. హలో కాన్సర్, ఇక్కడ రేఖ వాళ్ళ ఇంటికి ఆశ తన మనుషులు వచ్చారు. మీరు తొందరగా రండి. అమ్మా అమ్మా, ఆశ వాళ్ళ మనుషులతో ఇక్కడికి వచ్చింది. ఏయ్, తెరో. అమ్మా తెరో. తలుపు తెరో. నిన్నే తెరో. నిన్నే తెరో. ఏ రేఖ, బయటికి రా. ధైర్యం ఉంటే వచ్చి నన్ను ముట్టుకో చూద్దాం. నిన్ను 10 ఏళ్లు వదిలేసింది తప్పు. ఆ రోజే చంపేస్తుండాలి. 10 ఏళ్లు నిన్ను వదిలింది నా తప్పు. ఏయ్, తలుపు తెరు. తలుపు పగల కొట్టేసి లోపలికి వెళ్ళు. పగల కొట్టు తలుపు. ఇవాళ మీ అందరినీ నరికేస్తాను. నిన్ను ఏయ్, గన్ కింద పడే. సార్ సార్ టైంకి వచ్చారు, లేదంటే వీళ్ళు మమ్మల్ని చంపేసేవారు. షూట్ చేసింది ఎవరు? సార్, ఈ ఆశ మమ్మల్ని చంపడానికి వచ్చింది. తను అబద్ధం చెప్తోంది సార్. తను మోహన్ని షూట్ చేసింది. మోహన్ మాత్రం వెనక్కి వెళ్ళకపోయి ఉంటే తను ఇప్పుడు ప్రాణాలతో ఉండేవాడు కాదు. సార్, తను అబద్ధం చెప్తుంది. తను ఇక్కడికి ఎందుకు వచ్చింది అడగండి. తనే నా 2 కొడుకుల్ని చంపింది. అందుకే తనకు గుణపాఠం నేర్పాలని నేను వచ్చాను. హలో, ఒక్క నిమిషం. మీరే కదా చెప్పారు మీ కొడుక్కి హార్ట్ అటాక్ వచ్చిందని. అవును, నేనప్పుడు అబద్ధం చెప్పాను. నేను తనని చంపాలనుకున్నాను, ఎందుకంటే తను నా కొడుకుల్ని చంపింది. నా కొడుకుని చంపింది ఒక అమ్మాయి. ఒకవేళ ఇదే ఉండొచ్చు, లేకుంటే దీని కూతురు అయి ఉండొచ్చు. మీరు మా ఇంటికి వచ్చినప్పుడు తెలిసింది వీళ్ళు ఇక్కడ నివసిస్తున్నారు అని. అమ్మాయిలకి మాత్రమే జుట్టు ఉంటుందా, అబ్బాయిలకు ఉండదా? మేడం, వీళ్ళు నా తమ్ముళ్ళని చంపేసి పగ తీర్చుకున్నారు. ఇప్పుడు నేను వీళ్ళని చంపేసి నా పగ తీర్చుకుంటాను. ఏంట్రా పగ? 10 ఏళ్లకు ముందు మీరు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్ని చంపేశారు కదా. అవును, చంపాను. ఆధారాలు సాక్ష్యం లేకుండా పోలీసులు ఏమీ చేయలేరు. తర్వాత వీళ్ళ విషయం ఈరోజు కాకపోయినా రేపైనా తను చస్తుంది. చూసారా సార్, మీ ముందే తను సవాల్ విసిరేస్తుంది. సార్, నేను ఎవరిని చంపలేదు సార్. నేను ఎవరిని పగ తీర్చుకోవాలనుకోలేదు. ఒక విషయం చెప్పండి, ఆ పాండురంగ మీకోసమేగా పనిచేస్తున్నాడు. మీరు అతనికి డబ్బు ఇస్తున్నారుగా. అతని CDR రిపోర్ట్లో మీ నంబర్ ఉంది. మీరు అతనికి డబ్బిచ్చారుగా. వీళ్ళపై నిఘా పెట్టడమేగా అతను చేసే పని. సార్, అతను నిమ్మవాడిలో నంబర్ 1 రౌడీ. అతను నన్ను బెదిరించేవాడు. తనకు డబ్బులు ఇవ్వకపోతే అతను ఆశ దగ్గరికి వెళ్ళి నా అడ్రస్ ఇస్తానన్నాడు. సార్, ప్లీజ్ మాకు సహాయం చేయండి సార్. సార్, నాకు 2 ఎదిగిన పిల్లలున్నారు. సార్, ఆర్తి విషయంలో జరిగినట్టు ఒకవేళ వీళ్ళ విషయంలో జరిగితే సార్, ప్లీజ్ సార్, నాకు సహాయం చేయండి. వీళ్ళ నుంచి రక్షించండి. వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వడంలో మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు సార్. ఒకవేళ వీళ్ళే యోగేశ్వర్ని కిషోర్ని చంపారని మనకు తెలిస్తే అప్పుడేం చేయాలి? మనమే కదా డిపార్ట్మెంట్కి సమాధానం చెప్పుకోవాలి. అరే ఖాన్, ప్రొటెక్షన్ ఇచ్చావయ్యా. మన వాళ్ళు వాళ్ళతో ఉంటారుగా, ఏం చేయలేరు. మనం వాచ్ చేస్తూ ఉంటాంగా. ప్రొటెక్షన్ ఇచ్చేయి. సార్, ఒకవేళ ఆ గన్ రేఖాది అయ్యుండొచ్చు కదా. ఎందుకంటే ఆశా పెద్ద పొలిటీషియన్, తన దగ్గర రివాల్వర్ ఉంటుంది కానీ పిస్టల్ ఉంటుందిగా. అవును సార్, కిషోర్ PL రిపోర్ట్ చూస్తే 9mm బుల్లెట్ తగిలింది. నార్మల్ రివాల్వ్ బుల్లెట్. జరిగింది కాదు, కేసు వేయలేం కదా. సార్, ఓ పని చేద్దాం. ఈ నాటు తుపాకులు ఎక్కడ అమ్ముతున్నారో అది కనుక్కుందాం. ఎవరో ఒక డీలర్ ఉంటారు కదా. సరే, ఆ సదానంద్ వాడి CDR ఏమైంది? సార్, వాడు నెంబర్ 1 క్యారెక్టర్ లేనోడు సార్. వాడి దగ్గర ఎంతో మంది అమ్మాయిల నెంబర్లు ఉన్నాయి సార్. ఎప్పుడైతే ఆర్తిని మర్డర్ చేశారో అదే సదానంద లొకేషన్. అది కూడా వర్సవ ఏరియాలో జరిగింది సార్. అదే నగల షాపు, షాపింగ్ మాల్ అన్ని పక్కనే ఉన్నాయి సార్. రైల్వే స్టేషన్ కూడా దగ్గరే ఉంది సార్. ఆర్తి బాడీ పక్కన మనకు ఒక టికెట్ దొరికింది కదా, పూణే నుంచి ముంబైకి వెళ్లేలాగా. అంటే ఆర్తి పూణే నుంచి బయలుదేరదాం అనుకుంది. ఒకవేళ సదానంద్ పోలీస్ స్టేషన్ పక్కన ఎక్కడైనా తనని మీట్ అవ్వచ్చుగా. ఆమె విషయంలో తప్పు చేసి ఉండొచ్చు, చంపి ఉండొచ్చు. తర్వాత నిమ్మివాడిలో బాడీని డంప్ చేసి ఉండాలి. వైట్ పాసిబుల్ సార్. ఆ సదానంద్ ఫోటో తీసుకెళ్లి ఎంక్వైరీ చేయి. ఎవరైనా వాడిని చూసుంటారు. రైట్ సార్. గణేష్ బాబు. సార్,
ఈ వ్యక్తిని ఎక్కడైనా చూసావా? చూశాను సార్, ఇతను కొద్ది రోజుల క్రితం ఇక్కడికి వచ్చాడు. ఇక తను ఈ అమ్మాయిని ఈ అమ్మాయి కోసమే సార్ మేము కూడా వెతుకుతున్నాం. ఈ అమ్మాయి రూమ్ రెంట్ కట్టకుండా ఇక్కడ నుంచి పారిపోయింది. మీ దగ్గర సీసీటీవీ ఫుటేజ్ ఉందా? ఉంది సార్. ఇదిగో చూడు నీ బ్యాంక్ స్టేట్మెంట్. నువ్వు ఈ మర్డర్కి 2 రోజుల ముందు నీ అకౌంట్ నుంచి 50,000 తర్వాత ₹1,00,000 పంపించావు. నువ్వేగా సుపారీ ఇచ్చావు. శక్తిని మన తోడుగా ఉంచుకోవాల్సిన విషయం చాలా ముఖ్యమైనది. దేవుడు అనుకున్నాడంటే ఆయన అన్ని సమస్యల నుంచి విడుదల చేస్తాడు. నేను బాబాకి పూజలు చేయమని చెప్పే డబ్బు ఇచ్చాను, కానీ బాబా చేసిన అద్భుతం ఏంటంటే అదే యోగేష్ తర్వాత కిషోర్ వాళ్ళిద్దరూ చనిపోయారు. సార్, నేను డబ్బులు తీసుకుని రౌడీయిజం చేస్తుంటాను. నేను నిజంగా హంతకుణ్ణి కాదు. నేను మోసం చేసి డబ్బులు గుంజేవాణ్ణి. వాడే నాతో చెప్పింది. అదీ కాకుండా నాకు పంచాయతీ నాయకుడు పదవి వస్తుందన్నాడు. దాని తర్వాత నేను మంత్రి అవుతానని కూడా చెప్పాడు. అరే సార్, ఇతను తలతెక్కలోడు. ఆ బాబాయ్ ఇతన్ని మోసం చేశాడు. మూఢ విశ్వాసాల్లో మునిగిపోయాడు. తీసుకెళ్ళండి. రా సార్ వెళ్ళు. రా. ఇది లాడ్జ్ సీసీటీవీ ఫుటేజ్. ఆ లాడ్జ్లో నువ్వు ఒక రూమ్ వైపుగా వెళుతున్నావు. ఆ రూమ్ లో ఆర్తి ఉంది. తను అక్కడి నుంచి బయటకు వచ్చింది. నువ్వు తనను ఫాలో చేశావు, తర్వాత చంపేశావు. అవునా? మర్యాదగా నిజం చెప్పు. సార్ అమ్మతోడు నేను తన్ని చంపలేదు సార్. రేయ్, నాటకాలు ఆడొద్దు. నీ దృష్టంతా ఆర్తి మీదే కదా. ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం సార్. తను చాలా మంచి అమ్మాయి సార్. తను రాణి చారులా కాదు సార్. కానీ సార్, ఎప్పుడైతే నాకు ఆ విషయం తెలిసిందో ప్రతికి తనకి అఫైర్ నడుస్తుందని అప్పుడే తన్నే వదిలేశాను సార్. ఒకరోజు ఆశీష్ నాకు ఫోన్ చేశాడు సార్. నువ్వేదో పెద్ద డాన్ అని చెప్పి తిరుగుతున్నావు కదా. నీ డబ్బులు మొత్తం దొబ్బుకొని వెళ్ళిపోయారు కదా అమ్మ కూతురు నీ దగ్గర నుంచి. ఏయ్, ఏం వాగుతున్నావు? అరే, నీ దగ్గర నుంచి 20 లక్షల రూపాయలు దొబ్బుకెళ్ళింది. ఏంట్రా నువ్వు వాగుతున్నావు? నువ్వు చెప్పేదంతా నిజమేనంటావా? అవును సార్, ఈ విషయం ఆర్తినే ప్రతిక్కి చెప్పింది సార్. అవును సార్, తను నాతో చెప్పింది సార్. సార్, తన అమ్మ సిస్టర్ అంటే తనకు అస్సలు సెట్ అవ్వదు. తను అక్కడి నుంచి పారిపోవాలని ఆశపడింది. రా మనం వెళ్ళి పెళ్లి చేసుకుందాం. పెళ్లి తర్వాత నేను చదువుకుంటాను. ఆర్తి, నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా విను. అది ముంబై. అక్కడ ప్రాణాలకి గ్యారంటీ లేదు, లైఫ్కి గ్యారంటీ ఉంటుంది. డబ్బులు కావాలి అక్కడ బ్రతకడానికి. 20 లక్షలు చాలు కదా. ఏంటి 20 లక్షలా? అంత డబ్బు నీ దగ్గర ఎక్కడుంది? సార్, ఆర్తి అప్పుడు నాకు ఆ విషయం కూడా చెప్పింది. సదానందకి తెలియకుండా తన డబ్బుల్నే తీసుకున్నారంట. సార్, ఈ రేఖా చారు చాలా భయంకరమైన పార్టీ సార్. ఆ విషయాన్ని మీ నాన్నగారు కూడా చెప్పావు కదా, రైట్? కాదు సార్, నాన్నగారే మా ఇద్దరిని చూసి మేము మాట్లాడేది కూడా విన్నారు. 20 లక్షలుంటే చాలు కదా. ఏంటి 20 లక్షలా? అంత డబ్బు నీ దగ్గర ఎక్కడుంటాయి? ఇంట్లోనే ఉంది. అంత డబ్బులా? ఎక్కడి నుంచి వచ్చింది నీకు? అవును సార్, నేనే ఈ విషయాన్ని వాడికి చెప్పాను. నాకు తెలుసు ప్రదీక్ ఈ విషయం చెప్తే వాడు వినడని. వాడు ఆర్తితోనే తిరుగుతున్నాడు. ఇవాళ నేను వద్దని చెప్తే వాడు వెంటనే వెళ్ళిపోతున్నాడు. నాకు ఆశీష్ కాల్ చేసిన వెంటనే నేను బయలుదేరి రేఖా ఇంటికి వెళ్ళాను. రేఖా, నువ్వు నాకు తెలియకుండా నా బిజినెస్ నుంచి 20 లక్షలు తీసుకున్నావు కదా. ఆ డబ్బు ఎక్కడుందో చెప్పు, లేదంటే మీ ఇద్దరు కూతులని వీళ్ళ దగ్గర వదిలేస్తాను. అరే ఇక్కడ చూడండి, ఆ డబ్బుని ఆర్తి తీసుకుని పారిపోయింది. నేను నిజం చెప్తున్నాను. ఏయ్, వెనకాలు వెనకాలు. అబద్ధం వాడకో. నీ యాక్టింగ్ ఆపో. డబ్బు ఎక్కడుందో చెప్పు చెప్పు. అనియా ఆర్తి డబ్బులు తీసుకుని పారిపోయింది. కావాలంటే మీరు ఇల్లు చెక్ చేసుకోండి. ఆ తర్వాత సార్, నేను ఆర్తిని వెతకడానికి మా కుర్రాళ్ళని పంపించాను. ఒక అతను బర్సాలి చెక్ పోస్ట్ దగ్గర తను చూశాడట. గుల్షన్ లాడ్జ్లోకి వెళ్ళడం చూశాడు. సార్, వీడు ఆర్తిని చంపలేదంటే ఇంకెవరు చంపుంటారు? సార్, ఆర్తి డబ్బులు లేకుండా లాడ్జ్ నుంచి పారిపోయిందంటే ఇది ఖచ్చితంగా డబ్బుల కోసం చేసినట్టు కాదు సార్. సార్, ఒకవేళ తనని రేప్ చేయడానికి ప్రయత్నించడం వల్ల పారిపోయి ఉండొచ్చు కదా, ఏమంటారు? నీ థియరీ నిజమే అనుకున్నా కూడా ఒక విషయం అర్థం కావడం లేదు. తన బాడీని నిమ్మివాడిలో ఎందుకు డంప్ చేశాడు? సార్, నాకు తెలిసి ఎవరో తెలిసిన వాళ్ళే చేస్తుంటారనిపిస్తోంది. ఆర్తి లాడ్జ్ నుంచి 1 గంటకు బయలుదేరింది. తన మర్డర్ 2 గంటలకు జరిగింది. పిఎం రిపోర్ట్ అలాగే ఉంది. నువ్వు పంచే సంగ్రామ్ 1 గంట నుంచి 3 మధ్య మోటార్ స్పాట్ లో ఎన్ని మొబైల్స్ యాక్టివేట్ లో ఉన్నాయో కనుక్కో. ఆ రేఖ మన దగ్గర ఏదో దాస్తోంది. డబ్బు గురించి చెప్పి ఇప్పుడేం ప్రయోజనం? ఆ డబ్బు నా చేయి జారిపోయింది. ఆర్తి పారిపోయింది. చూడండి, ఆర్తి విషయంలో రేప్ జరిగింది. ఇప్పుడు కూడా మీరు
నిజం చెప్పలేదంటే ఆ హంతకుణ్ణి ఎప్పటికీ కనిపెట్టలేం. అందువల్ల మీరిప్పుడు నిజం చెప్పి తీరాలి. సార్ నేను చెప్తాను సార్. ఇలా చూడు, నువ్వేం చెప్పకో. లేదత్తా, ఈసారి నేను ఊరుకోను. ఆర్తికి జరిగిన దానికి మనమే కారుకులం, మనదే బాధ్యత. అత్తయ్య మమ్మల్ని, నన్ను చారుని చిన్నతనం నుంచి ట్రైన్ చేస్తున్నారు. ఆశాని పగ తెచ్చుకోవడమే మా లక్ష్యం. ఆ సదానం దగ్గర పని చేసి చేసి మాకు ధైర్యం ఎక్కువైపోయింది. కాస్త కూడా మాలో భయం లేదు. తర్వాత అత్తయ్య నా బాయ్ ఫ్రెండ్ బాబీతో నాటు తుపాకీ తీసుకురమ్మంది. బాబీ మా ట్రైనింగ్ మొదలుపెట్టాడు. మేము గురి తప్పకుండా కాల్చడం చూడగానే బాబీ తన ఫ్రెండ్తో చెప్పి మాకు రివాల్వర్ తీసుకొచ్చిచ్చాడు అక్రమ్ దగ్గర నుంచి. సరే, అక్రమ్ బేరాంబాగ్లో ఉంటాడు. గన్ స్మగ్లింగ్లో అతను చాలాసార్లు జైలుకి వెళ్ళొచ్చాడు. మాకు అక్రమ్ దగ్గర నుంచి ఆ రివాల్వర్ అందగానే వెంటనే మేము యోగేష్ తర్వాత కిషోర్ని చంపడానికి ప్లాన్ చేసాం. ఆశాని మోహన్ని చంపడానికి మేము ప్లాన్ చేసాం. కానీ ఆ మధ్యలో హారతి చనిపోయిందన్న విషయం తెలియగానే మేము బెదిరిపోయాం సార్. నీకు తెలుసా ఆర్తిని చంపిందెవరు? నాకు తెలియదు సార్. నాకు తెలిసింది ఒక్కటే, అది తన చావుకి మేము కూడా బాధ్యులం. సార్, గుల్షన్ లాడ్జ్ ఉన్న 5 కిలోమీటర్ రేడియస్ లో ఎన్ని ఫోన్స్ యాక్టివేట్ గా ఉన్నాయో వాటి డేటా తీసాను సార్. అందులో ఒక నంబర్ దొరికింది. ఆ నంబర్ కూడా బాబీది సార్. అంటే అతను రాణి బాయ్ ఫ్రెండా? అవును సార్. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అది నీమే వారి వరకు ట్రావెల్ అయింది సార్. అలాగే ఆర్తి డెడ్ బాడీ మనకి ఎక్కడైతే దొరికిందో అక్కడ 1 కిలోమీటర్ రేడియస్ లో డెడ్ అయిపోయింది సార్. ఆ తర్వాత తన ఫోన్ పూణేలోనే ఆన్ అయింది సార్. ఈ బాబీ ఇప్పుడు ఎక్కడున్నాడు? సార్, మేము తన ఫోన్ కి ట్రై చేసాం కానీ స్విచ్ ఆఫ్ వస్తుంది. తన ఇంటికి కూడా వెళ్ళాం. అడిగితే వాళ్ళ అమ్మగారు ఉన్నారు, చాలా రోజులుగా ఇంటికి రాలేదు. ఒకవేళ బాబీ పూనాను వదిలి వెళ్ళిపోయాడంటే ఏదో ఒక టోల్ గేట్ ని పాస్ అయ్యి వెళ్ళాలిగా. రైట్ సార్. సార్, పూణే దగ్గర హైవేలో దానికి సంబంధించిన ఫుటేజ్. అరే, ఇతని పక్కన ఉన్నవాడు అక్రమ్. సార్, ఈ అక్రమ్ ఇన్ఫర్మేషన్ మన ఇన్ఫార్మర్ల దగ్గర ఉంటుంది. ఓ పంచి, ఈ బాబీ ఫోటోని మన ఇన్ఫార్మర్స్ కి పంపించు. ఈ అక్రమ్ గాడు మనకు కావాలి. రైట్ సార్. గణేష్, బాబు ఎక్కడ చెప్పు. సంగ్రామ్, లోపల వెతుకు. హర్ష. సార్, సార్ నన్నేం చేయగలరా సార్? మీ ఇద్దరి మొబైల్స్ ట్రాక్ చేశాం, అర్థమైందా? ఆర్తి బాడీలో దొరికిన సిమెన్ మీ సిమెన్ తో మ్యాచ్ అయింది. నిజం చెప్పండి. చెప్తాం సార్, చెప్తాము. వాళ్ళిద్దరికి గన్ షూటింగ్ నేనే నేర్పించాను. నేను అనుకున్నాను వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ కోసం నేర్చుకున్నారు అనుకున్నాను సార్. నువ్వు ఇద్దరిని చంపేశావు. పిచ్చి పట్టిందా ఏంటి నీకు? వాళ్ళు నా తల్లిదండ్రుల్ని చంపారు బాబీ. నేనేం తప్పు చేశాను? నన్నెందుకు ఇరికించావు? పోలీసులు నా కోసం కదా వస్తారు. ఏం రారు బాబీ, అంతా నేను ప్లాన్ చేశాను. ఆర్తి చెప్పింది కరెక్టే. ఇక్కడ ఏదీ లేదు. మనం ముంబైకి వెళ్ళిపోదాం. అక్కడ కొత్త జీవితం ప్రారంభిద్దాం. నా దగ్గర 20 లక్షలున్నాయి. ఆ విషయం నేను అక్రమ్తో చెప్పాను. అప్పుడు మేమేమనుకున్నామంటే సార్, రాణి దగ్గర నుంచి ఆ డబ్బు కొట్టేసి పారిపోదాం అనుకున్నాం. కానీ రాణి ఫోన్ చేసి ఏం చెప్పిందంటే ఆర్తి డబ్బుతో పారిపోయిందని. మాకు చాలా టెన్షన్ అయింది సార్. మాకేం చేయాలో అర్థం కాలేదు. మా ప్లాన్ అంతా చెడిపోయింది సార్. మేము 1:30 బండ్లో వెళుతుంటే ఆర్తి పారిపోవడం చూసాం సార్. మేము దాన్ని పట్టుకున్నాం. సార్ పొరపాటు చేసాం సార్. సార్ మిమ్మల్ని నేనెక్కడో చదివాను, పవర్తో పాటు మనిషి బాధ్యత కూడా పెరుగుతుందని. ఒకవేళ ఆశ తనకు దొరికిన పదవి పవర్ ఏంటో తెలుసుంటే తన గ్రామానికి మంచి పనులు చేసుండేది. సార్, తప్పు రేఖాది కూడా సార్. తను పోలీసుల దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళుంటే పోలీసులు తనకు న్యాయం జరిగేలా చూసిండేవారు. కానీ తను ప్రతీకారం తీర్చుకోవడమే మంచిదనుకుంది. అదేంటంటే ఖాన్, ఎవరైనా తనతో పాటు మిగతా వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తే ఇద్దరికీ కూడా ఏ నష్టం ఏర్పడదు. సరిగ్గా చెప్పారు సార్. ఈ కాలంలో స్వార్థంగా ఉండడమే మంచిది. కరెక్టే. సరే, వెళదాం.